కూటమి ప్రభుత్వంపై అసూయతోనే జగన్ హరికథలు చెబుతున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అన్నిన్ని కావని, చివరకు తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బండారం బయటపడుతుందని ఎదురుదాడికి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీదో, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన 6 నెలలుగా చూస్తున్నాం. ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై, మా నేతలపై వారు సాగిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం. సిఐ సతీష్ది కూడా వెనువెంటనే ప్రెస్ మీట్లు, ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు. ఎవరు సొమ్మయ్యా? ఎవరు? మీ తాత మీ అబ్బల సొమ్మ? ఏదో సర్టిఫై చేస్తున్నావు. 14 కోట్లు దేవుడి సొమ్ము అది. అంటే మీరు రాసిస్తే 100 కోట్లు కొట్టేసి దాని మీద ఎంక్వైరీ చేయకుండా, దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా? వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం, లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ఈరోజు పరకామణి కేసు మీద, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, పింక్ డైమండ్లో ఎంత నిజముందో, ఒక సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి 54 మందికి డిఎస్పి ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటన్నా నిరూపించగలిగారా? గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.